హలో ఎవ్రీవన్. సో ఇవాళ మనము బాష్ కంపెనీ డిష్ వాషర్ దాన్ని ఎలా కొనుక్కోవాలి, దాన్ని ఏ ఏ ఫీచర్స్ ఉన్నాయో చూసుకోవాలి, దాన్ని మనం ఎలా యూస్ చేయాలనే డీటెయిల్ రివ్యూ నేను తెలుగులో చెప్తానండి. సో ఇది వచ్చేసి మనకి బాష్ డిష్ వాషర్లో సిరీస్ 6 అనమాట. సో లేటెస్ట్ వన్. సో దీన్ని నేను అమెజాన్ నుంచి పర్చేస్ చేశాను. ఆ లింక్ను కూడా మీకు డిస్క్రిప్షన్లో పెడతానండి. సో దీన్ని వచ్చేసి మనకి వైఫై అనేది రిమోట్ కనెక్టివిటీ ఆప్షన్ కూడా ఉందన్నమాట. నేను దాన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్గా మనము డిష్ వాషర్ని చూసుకున్నట్లయితే దీనికి మొత్తం 3 ఐటమ్స్ కావాలండి. సో దానిలో ఒకటి వచ్చేసి సాల్ట్ అంటారు, డిష్ వాషర్ సాల్ట్ అంటారు. ఇంకొకటి వచ్చేసి మనకి డిష్ వాషర్ ట్యాబ్లెట్స్ కానీ పౌడర్ కానీ ఉంటుంది. నేను ఫినిష్ కంపెనీ ట్యాబ్లెట్స్ని అయితే నేను వాడుతున్నాను. ఎందుకంటే మనకి బాష్ వాళ్ళు ఫినిష్ కంపెనీని ఆథరైజ్డ్ సెల్లర్గా కూడా చూపించారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఫినిష్ కంపెనీని వీళ్ళే బ్రాండింగ్ అయితే చేస్తున్నారండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి డీటెయిల్స్ అనేవి ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఈ బటన్స్ వచ్చేసి ఏ బటన్స్కి ఏ డీటెయిల్స్ ఉన్నాయని కూడా ఇక్కడ మెన్షన్ చేశారండి క్లియర్గా. సో దీనిలో సెకండ్ ఐటమ్ వచ్చేసి మనకు కావాల్సింది రిన్సైడ్ అండి. రిన్సైడ్ వచ్చేసి మన ప్రోడక్ట్స్కి వాటర్ అనేది స్టిక్ ఆన్ అయిపోయి మచ్చలు రాకుండా ఇది ఈజీగా జారిపోయేటట్టు ఈ రిన్సైడ్ అనేది మనకి హెల్ప్ చేస్తుందండి. అండ్ థర్డ్ ఐటమ్ వచ్చేసి సాల్ట్. సో థర్డ్ ఐటమ్ వచ్చేసి సాల్ట్ అండి. సాల్ట్ వచ్చేసి మనకి ఫినిష్ కంపెనీ వాళ్ళు అమ్ముతున్నారు. సో ఇది వచ్చేసి ఒక 2 kgs ప్యాక్ అనమాట. నేను దీన్ని కూడా అమెజాన్ నుంచే పర్చేస్ చేశాను. దీన్ని కూడా ఈ అన్ని ఐటమ్స్ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇప్పుడు ఈ ఐటమ్స్ని ఎక్కడెక్కడ ప్లేస్ చేయాలి, ఎలా ప్లేస్ చేయాలో నేను క్లియర్గా చూపిస్తాను. సో మనకి ఫస్ట్ వచ్చేసి ఇలా ఓపెన్ చేసేసుకోవచ్చు అండి. ఓపెన్ చేసుకున్నప్పుడు మనకి ఇక్కడ 2 సెక్షన్స్ అయితే ఇచ్చారు. ఫస్ట్ ఇదైతే వచ్చేసి మనకి ట్యాబ్లెట్ కానీ పౌడర్ కానీ పెట్టుకునేది. సో మనం ఈ బటన్ ఇలా ప్రెస్ చేస్తే ఇట్లా ఓపెన్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను లోడ్ ఉంది కాబట్టి నేను ఒక ట్యాబ్లెట్ని అయితే ఇక్కడ నేను ప్లేస్ చేశాను. సో ఫస్ట్ థింగ్ అండి, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ట్యాబ్లెట్కి ఒక ప్లాస్టిక్ ర్యాప్ కానీ అలా వస్తుంది. సో మీరు అదేం తీయక్కర్లేదు, డైరెక్ట్గా దీనిలో ప్లేస్ చేసేసి సో ఇలా చిన్నగా ప్రెస్ చేసేస్తే లాక్ అయిపోతుందండి. సో ఇప్పుడు ఇక్కడ పక్కన ఉన్న కంపార్ట్మెంట్ వచ్చేసి మనకి రిన్సైడ్ అండి. సో దీన్ని ఇలా ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ మనకి కనిపిస్తుంది. సో దీనిలో మనం రిన్సైడ్ పోసుకోవచ్చు. రిన్సైడ్ వచ్చేసి వన్స్ మీరు ఒకటి ఫిల్ చేశారంటే ఆల్మోస్ట్ 15 to 30 days అనేది మనకి దాకా వస్తుంది. సో మీరు దాని గురించి ఏం వరి అవ్వక్కర్లేదు. అండ్ మోర్ ఓవర్ మనకి ఈ డిస్ప్లేలో రిన్సైడ్ కానీ లేకపోతే ఏదన్నా అయిపోతే మనకి క్లియర్గా ఇండికేషన్ చూపిస్తుందండి. నేను అది ఈసారి ఒక స్నాప్ తీసి నేను అయితే యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేస్తానండి, అది ఎలా కనిపిస్తుంది ఏంటి అనేది. సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనకి సాల్ట్ అండి. సో సాల్ట్ అనేది మనం ఈ కింద డ్రార్ని ఇలా ఫిల్ చేసేసినప్పుడు ఇక్కడ కనిపిస్తుందండి. సో ఈ ఈ ఈ ప్లేస్లో మనం సాల్ట్ అనేది పోసుకోవాలండి. దీన్ని జస్ట్ ఇలా ట్విస్ట్ చేస్తే సరిపోతుంది, ఓపెన్ అవుతుంది. సో మనం ఇక్కడ సాల్ట్ అనేది పోసుకోవాల్సి ఉంటుంది. సో అది కూడా ఆల్మోస్ట్ ఒక 3 months వరకు అయితే వస్తుందండి ఒక్కసారి ఫిల్ చేస్తే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఒక ఫిల్టర్ అనేది ఉంటుంది. సో దీన్ని మనం ఇలా రొటేట్ చేసి లిఫ్ట్ చేసేసి మనం ఎవ్రీ వీక్ క్లీన్ చేసేసుకోవాలి. సో దీనిలో చాలా సెడిమెంట్స్ కానీ ఏమన్నా ఉంటే కనుక మనం క్లీన్ చేసుకోవాల్సి ఉంటుందండి. సో దాన్ని నేను ప్లేస్ చేసేస్తున్నాను. సో ఇది ప్లేస్ చేసేసాను. సో మనము ఇప్పుడు డిష్ వాషర్లో ఎలా ప్లేస్ చేసుకోవాలని చూద్దాం. సో కింద వచ్చేసి మనకి చాలా పెద్ద ఐటమ్స్ వాటిని పెట్టుకోవడానికి అయితే మనకి ఈజీగా ఉంటుంది. అండ్ పైన వచ్చేసి మనకి చిన్న ఐటమ్స్ అండి, ఎందుకంటే ఎక్కువ స్పేస్ లేదు. అండ్ మోర్ ఓవర్ అన్నిటిని మనం ప్లేస్ చేసుకోవాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో మనం చెక్ చేసుకోవాలి. సో దీంతోపాటు మనకి ఒక స్పూన్స్ కానీ వీటిని పెట్టుకోవడానికి మనకి బాస్కెట్ అయితే ఒకటి ఇస్తారు. సో ఇట్స్ రియల్లీ హెల్ప్ఫుల్. బట్ మీరు వేరేది కనుక ఏదైనా వాడుకోవాలనుకుంటే కూడా చూసుకోవచ్చండి. సో మనకి ఈ డిష్ వాషర్ వచ్చేసి మొత్తం 13 plate అండి. 13 plate సెట్టింగ్ అంటే 13, 12 అలా ఉంటుంది. మీకు ఏ యూజ్ అయితే ఉంటుందో ఆ యూజ్ చేసుకునేటట్టు కొనుక్కోవాలండి. సో ఇప్పుడు ఇలా ప్లేస్ చేసేసుకున్నాను ఐటమ్స్ అన్నిటిని. సో మీరు చూసుకున్నట్లయితే చాలా వరకు చాలా క్లమ్జీగా కొంచెం క్లీన్గా లేదు, నీట్గా లేదు. ఫుడ్ కూడా చాలా లెఫ్ట్ ఓవర్స్ కూడా ఉంటుంది దాని మీద. సో లెఫ్ట్ ఓవర్స్ అంటే అండి మనం పైన తీసేస్తే సరిపోతుందండి. మొత్తం డీప్ క్లీన్, వాటర్ క్లీన్ అయితే చేయక్కర్లేదు. సో నేను చాలా వాషెస్ అయితే నేను చూశాను. ఇప్పుడు చూస్తున్నట్టయితే చాలా వరకు టీనెట్ మీద కూడా చాలా ఉంటుంది. అండ్ చాలా బాండీల మీద కానీ వాటి మీద కూడా చాలా ఉంటుందండి. సో నేను క్లీన్ అయిపోయిన తర్వాత నేను
మొత్తం క్లియర్ వ్యూలో చూపిస్తానండి. సో దీనికి మనం చేసుకోవాల్సిన మెయిన్ ఒక గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లెఫ్ట్ ఓవర్స్ లైక్ ఇప్పుడు కొత్తిమీర ఉంటుంది, కరివేపాకు ఉంటుంది, లేకపోతే మిరపకాయలు ఇట్లాంటి అన్నీ తీసేసినప్పుడు వాటిని మాత్రం క్లీన్ చేయాలండి. అది మాత్రం డిష్ వాషర్లో పెట్టుకోకూడదు. సో అన్నం మెతుకులు అవి కూడా తీసేసుకుంటే కొంచెం క్లీన్గా ఉంటుందండి. సో అదొకటి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను మీకు ఇది కూడా చూపిస్తాను. ఇదిగోండి టీ కాచిన వెజల్ అయితే చూడండి ఆల్మోస్ట్ అలానే ఉంది. సో ఇవన్నీ కూడా ఇలా ఉన్నాయి, పాలు కాచిందండి. సో ఇప్పుడు డిష్ వాషర్ని ఆన్ చేసి దాన్ని ఎలా మనం సెటప్ చేసుకోవాలని చూపిస్తానండి. సో మనం ఇట్లా పుష్ చేసుకున్నప్పుడు మనం ఒకటి అబ్జర్వ్ చేసుకోవాలండి, కింద మనకి ఫ్యాన్ ఉంటుంది. సో ఈ ఫ్యాన్ని ఇలా టర్న్ చేసినప్పుడు మనకేం సౌండ్ రాకూడదు, ఎందుకంటే మనకి గెరిటలు కానీ స్పూన్లు కానీ నేను అడ్డుపడినప్పుడు సౌండ్ వస్తుంది, అప్పుడు ఫ్యాన్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుందండి. సో మనం అదొకటి కేర్ఫుల్గా చెక్ చేసుకోవాలండి. సో ఇప్పుడు అన్ని ప్లేస్ చేసేసాను. సో పవర్ బటన్ని ప్రెస్ చేస్తున్నానండి. సో పవర్ బటన్ ప్రెస్ చేయగానే నాకు ఆటోమేటిక్గా 1 hour 25 minutes అనేది స్టార్ట్ అయిపోయింది. అండ్ ఇక్కడ చూస్తున్నట్టయితే రిమోట్ స్టార్ట్ అనేది బ్లింక్ అవుతుంది. నేను ఆల్రెడీ హోమ్ కనెక్ట్ అనే యాప్ ఉందండి, ఆ యాప్లో డౌన్లోడ్ చేసేసి వైఫై కనెక్ట్ చేశాను మిషన్ని చేసిన తర్వాత ఇక్కడ రిమోట్ స్టార్ట్ ఎనేబుల్ చేసుకున్నాను. సో ఎప్పుడైనా సరే నేను మొబైల్ నుంచి నేను డిష్ వాషర్ని స్టార్ట్ చేయడం కానీ అది అయిపోయిందా ఎంతసేపు ఉంది అన్నీ ట్రాక్ చేసుకోవచ్చండి. సో ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఎకో, ఆటో, ఇంటెన్సివ్ కడాయి, ఎక్స్ప్రెస్ స్పార్కిల్, ప్రీ రిన్స్ అండ్ ఫేవరెట్. సో బై డిఫాల్ట్గా మన లోడ్ బట్టి మన డిష్ వాషర్ అనేది ఎంతసేపు క్లీన్ చేయాలనేది తీసుకుంటుంది. సో ఆల్రెడీ 1 hour 25 minutes తీసేసుకుందండి. ఇటు సైడ్ చూసుకుంటే మనకి స్టార్ట్ ఇన్ అవర్ అంటే డిలే స్టార్టర్ అనమాట. సో ఇప్పుడు ఒక 2 hours తర్వాత స్టార్ట్ చేయాలనుకుంటే దాన్ని నేను ప్రెస్ చేస్తే 2 hours తర్వాత అవుతుంది. సో ఎక్స్ట్రా డ్రై, హాఫ్ లోడ్ అండ్ వెరీ ఎక్కువ. ఎక్స్ట్రా డ్రై అంటే మనకి ఇప్పుడు సపోజ్ కొంచెం వాటర్ ఆల్మోస్ట్ క్లీన్ అయిపోతుందండి, ఎక్స్ట్రా డ్రై కూడా అవసరం లేదు. బట్ స్టిల్ ఇఫ్ యూ వాంట్ టు డ్రై కంప్లీట్లీ సో ఎక్స్ట్రా డ్రైని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి హాఫ్ లోడ్ ఉంది అంటే కొన్ని వెజల్స్ ఉన్నప్పుడు కనుక మనం హాఫ్ లోడ్ పెట్టుకోవచ్చు. అండ్ వేరియక్ వచ్చేసి మనకి వాటర్ యూసేజ్ కానీ పవర్ యూసేజ్ కానీ కొంచెం తగ్గించడం కోసం వేరియక్ అనేది వాడతారండి. సో ఇప్పుడు నేను ఆటోమేటిక్లో ఉన్న దాన్నే నేను తీసుకుంటున్నాను. సో ఇక్కడ మనకి చూస్తే ఆటోలో వచ్చేసి 45 to 65 degrees హీట్లో మనకి వాటర్ కానీ స్టీమ్ కానీ లోపల వస్తుందండి. సో అలాగే ఇంటెన్సివ్ కడాయికి వీటికి కొంచెం ఎక్కువ ఉంటుంది. సో నేను దీన్ని ఇప్పుడు స్టార్ట్ చేస్తాను. సో దీన్ని స్టార్ట్ చేశానండి. సో ఇప్పుడైతే మనకి డిష్ వాషర్ అనేది స్టార్ట్ అయింది. దీన్ని నేను యాప్లో దీన్ని ఎలా ట్రాక్ చేయొచ్చు అనేది చూపిస్తానండి. సో ఇది మనకి హోమ్ కనెక్ట్ యాప్ అండి. సో దీనిలో వచ్చేసి నేను డిష్ వాషర్ ఆల్రెడీ కనెక్ట్ చేసి పెట్టేశాను. సపోజ్ మీకు డిష్ వాషర్ కనుక ఎలా ఎనేబుల్ చేయాలనుకుంటే మనకి ఇక్కడ అప్లయన్సెస్లోకి వెళ్ళిపోయి మనం యాడ్ చేసేసుకోవచ్చండి. సో అప్లయన్సెస్ మీద క్లిక్ చేసినప్పుడు ఇది మన డిష్ వాషర్ కనుక ఉంది కాబట్టి ఇక్కడ ఆటోమేటిక్గా చూపించేస్తుంది. సో ఇక్కడ డిస్కవర్ ఆప్షన్లోకి వెళ్ళిపోయి మనము లేటెస్ట్ టిప్స్ కానీ అవి కానీ అన్నీ చూసుకోవచ్చండి. సో ఇప్పుడు అప్లయన్స్లో డిష్ వాషర్ రన్నింగ్. సో నేను ఆల్రెడీ స్టార్ట్ చేశాను కాబట్టి డిష్ వాషర్ ఇక్కడ చూపిస్తుందండి. సో రన్నింగ్ స్టేట్లో ఉంది. అట్ ప్రజెంట్ వచ్చేసి దాన్ని నేను ఫేవరెట్లో యాడ్ చేసుకున్నా కాబట్టి ఫేవరెట్ అని చూపిస్తుంది. ఇప్పుడు ప్రీ రిన్స్ చేస్తుందండి. కింద చూసినట్లయితే మనకి పవర్ స్టేషన్స్ వచ్చేసి ఆన్లో చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి చైల్డ్ ప్రూఫ్ లాక్ అనేది మనం పెట్టలేదు, సో అది లేదు. అండ్ ట్యాబ్లెట్స్ కౌంట్ పెట్టుకోవచ్చండి. మన దగ్గర ఎన్ని ట్యాబ్లెట్స్ ఉంటాయి కనుక అన్ని ట్యాబ్లెట్స్ కౌంట్ అనేది మనం పెట్టుకోవచ్చు. సో నేను మాన్యువల్గా ట్రాక్ చేస్తున్నాను. సో దీన్ని అప్లికేషన్ వాడట్లేదు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి కంట్రోల్ అండి. కంట్రోల్లో వచ్చేసి మనకి దీన్ని ఫేవరెట్లో పెట్టుకోవాలన్నా దీన్ని స్టాప్ చేయాలన్నా ఏం చేయాలన్నా సరే మనం ఉంటుంది. అట్ ప్రజెంట్ మనం ఆటో వాడుతున్నాం కాబట్టి ఇది ఆటోమేటిక్గా ఫేవరెట్లో ఉంది. సో సపోజ్ మీరు కనుక వేరియకో కానీ సపోజ్ ఏదన్నా కనుక వాడుతున్నప్పుడు ఇక్కడ స్టోర్ ఆన్ అప్లయన్స్ అని క్లిక్ చేస్తే దాన్ని ఫేవరెట్లో పెట్టుకుంటామండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఈజీ స్టార్ట్లో వచ్చేసి మనము ఏం వాడుతున్నాం ఏదనేది ఇక్కడ మెన్షన్ చేసుకున్నట్లయితే మనకి కొంచెం ఈజీగా ఉంటుందండి. సో యాజ్ ఆఫ్ నౌ నేను ఆల్రెడీ స్టార్ట్ చేసేసాను కాబట్టి నేను దీన్ని మీకు చూపించలేను, బట్ మీరు ట్రై చేయొచ్చండి. సో నెక్స్ట్ వచ్చేసి యూజర్ మాన్యువల్స్, కస్టమర్ సర్వీస్, అప్లయన్స్ ఇవన్నీ ఉన్నాయండి. సో దీన్ని మీరు ఈజీగా ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. సో ఇది కాకుండా మనకి ఇంకా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయండి. దీనిలో వచ్చేసి మనము రిన్ సైడ్ని సెట్ చేసుకోవడం కానీ అవి కూడా మనము దీనిలో కాన్ఫిగరేషన్ అయితే చేసుకోవచ్చు అండి.
సో మన సెట్టింగ్లోకి వెళ్ళిపోతే ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ వస్తాయండి. సో మనం ఈ డిష్ వాషర్కి ఒక నేమ్ అయితే ఫిక్స్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి రిమోట్ స్టార్ట్. సో మనము వైఫై కనెక్ట్ చేసిన తర్వాత డిష్ వాషర్ని అక్కడ రిమోట్ స్టార్ట్ బటన్ని మనము ప్రెస్ చేసినప్పుడు ఇక్కడ మనకి చూపించేస్తుందండి. సో నేను పర్మనెంట్ రిమోట్ స్టార్ట్ పెట్టుకున్నాను కాబట్టి ఎప్పుడైనా సరే మొబైల్ నుంచి చేసుకోవచ్చు, లేదా మీరు టెంపరీగా ప్రతిసారి అక్కడికి వెళ్ళి బటన్ నొక్కిన తర్వాత దీనిలో చూపిస్తుందండి. సో పర్మనెంట్ రిమోట్ స్టార్ట్ పెట్టుకున్నాం కాబట్టి నాకు ఆల్వేస్ అక్కడ మిషన్ మీద కనిపిస్తుందండి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే వాటర్ సాఫ్ట్ సెట్టింగ్స్ అండి. సో మనం సాల్ట్ అనేది వాడాం కదండి. సో మనం హార్డ్ వాటర్ పోసినా కానీ మనకి ఈ సాల్ట్ ద్వారా వాటర్ సాఫ్టింగ్ అయితే జరుగుతుందండి. సో వాటర్ సాఫ్ట్ అయినప్పుడు మనకి దాని మీద మచ్చలు రావడం కానీ అవి జరగకుండా ఉంటుందండి. సో నెక్స్ట్ ఇది వచ్చేసి మనం కావాలంటే మనము సెట్టింగ్ కూడా మార్చుకోవచ్చు. మనకి ఎక్కువ సాఫ్ట్నెస్ కావాలా, ఎక్కువ అవసరం లేదా ఏంటని మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎక్స్ట్రా డ్రైవ్ మనం అక్కడ పెట్టుకోవచ్చు, లేదా ఇక్కడ కూడా యాప్ నుంచి ద్వారా కూడా మనం యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి రిన్ సైడ్ అండి. ఈ రిన్ సైడ్ నేను ఇందాక చెప్పాను. సో మనకి యూటెన్సిల్స్ మీద ఉన్న వాటర్ కొంచెం తొందరగా వెళ్ళిపోవాలన్నా, కొంచెం యూటెన్సిల్స్ కొంచెం షైనింగ్గా కనపడాలన్నా ఈ రిన్ సైడ్ అనేది మనకు బాగా ఉపయోగపడుతుంది. సో దాని లెవెల్ కూడా మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు అండి. బై డిఫాల్ట్ వచ్చేసి లెవెల్ 5లో ఉంది, మీకు కావాలంటే పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు అండి. సో నెక్స్ట్ వచ్చేసి సెన్సార్ సెట్టింగ్. సో సెన్సార్ సెట్టింగ్ స్టార్ట్ ప్రోగ్రామ్ కింద వచ్చేసి మనకి నెట్వర్క్ ఉందండి. సో మన డిష్ వాషర్ నెట్కి కనెక్ట్ అయిందా లేదా, మన మొబైల్ నెట్కి కనెక్ట్ అయిందా లేదా అని బేసిక్ డీటెయిల్స్ అంటే మనం ఇక్కడ చూసుకోవచ్చు అండి. నెక్స్ట్ వచ్చేసి బేసిక్గా మన మోడల్ నెంబర్ అండ్ అదర్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ చూపిస్తుందండి. సో ఇదండి మనం యాప్లో దీన్ని మనం అలెక్సాకి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. సో వన్స్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత నేను ఒకసారి మొత్తం యూటెన్సిల్స్ ఎలా వచ్చాయి ఏంటనేది నేను క్లియర్గా మళ్ళీ చూపిస్తానండి. సో ఇప్పుడు మనకైతే క్లీనింగ్ అయిపోయిందండి. సో క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఆఫ్ అయితే అయిపోతుంది మిషన్. పవర్ అయితే కట్ చేయమండి, బట్ ఇక్కడ మనకి ఎల్ఈడీస్ కానీ ఇవన్నీ కానీ అయిపోతుంది. సో మనకి వాషింగ్ మిషన్కి వచ్చినట్టు బీప్ సౌండ్ కానీ అట్లా ఏం రాదు. సో దీన్ని ఇట్లా ఓపెన్ చేస్తున్నాను. సో ఇదంతా వచ్చేసి మనకి చాలా వేడిగా అయితే ఉంది. టెంపరేచర్ ఇది పట్టుకున్నా కానీ ఇక్కడ అంతా కూడా వేడిగా ఉంటుంది. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి. సో దీన్ని పుల్ చేశాను. సో ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ ఆల్మోస్ట్ మనకి ఏ స్టీల్ ఐటమ్ని చూసినా కానీ చాలా మెరుస్తున్నట్టయితే కనిపిస్తుంది. సో షైనింగ్నెస్ అయితే ఉంది. అండ్ మీరు చూస్తున్నారు దీనిలో కూడా వాటర్ అనేది మాత్రం లెఫ్ట్ ఓవర్ లేదు. సో ఇందాక మనము టీనెట్ అయితే చూసాము, దీనికి చాలా వరకు లెఫ్ట్ ఓవర్ ఉంది, బట్ అది ఇప్పుడైతే ఏం లేదండి. సో అలాగే ఇప్పుడు మనము వేరే వేరే ఐటమ్స్ని కూడా చూద్దాం. సో ఇప్పుడు ఇవి ఆల్మోస్ట్ అన్నీ చాలా బాగా వచ్చాయండి. సో నెక్స్ట్ ఐటమ్స్ చూద్దాం. సో ఇక్కడ మనం పెట్టిన గ్లాసెస్ కానీ ప్లేట్స్ కానీ అన్నీ కూడా చాలా బాగా వచ్చాయండి. సో ఇప్పుడు కింద రోలో చూద్దాం. సో మనం కింద రోలో చాలా వరకు ఇందాక చూసినప్పుడు ఇది చూడండి, ఇది మనము అప్సైడ్ డౌన్ పెట్టాము. అప్సైడ్ డౌన్ పెట్టినప్పుడు ఇది యాక్చువల్గా ఓల్డ్ది, ఇది అసలు క్లీన్ చేయలేదు. సో దీనిలో చూసినట్టయితే మనకి లెఫ్ట్ ఓవర్ అయితే ఏం లేదు, మొత్తం క్లీన్ అయితే అయిపోయింది. అండ్ ఇవి కూడా చూడండి చాలా షైనింగ్ అయితే ఉన్నాయి. సో మనం సో టీ కింద చూస్తే ఇందాక చూసినప్పుడు చాలా అయితే ప్రాబ్లం ఉంది. సో ఇప్పుడైతే చాలా క్లీన్గా వచ్చింది. సో ఓన్లీ ఇక్కడ ఇది మాత్రం క్లీన్ అవ్వలేదండి. సో మనము ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి, మనం పెట్టేటప్పుడు యూటెన్సిల్స్ని చాలా స్పేషియస్గా పెట్టాలండి. మనము ఎక్కువ ఉన్నాయి కదా అని ఇట్లా పెట్టేస్తే వాటర్ తగలకపోతే మాత్రం ఇట్లా ప్రాబ్లం ఉంటుంది. అదే మనం ఇందాక చూసినట్ల ఈ పాల గిన్నె అయితే మాత్రం అసలు కింద ఏమీ లేదండి. ఇందాకైతే మాడినట్టు అంతా కొంచెం క్లమ్జీగా ఉంది, బట్ ఇప్పుడైతే చాలా నీట్గా ఉందండి. ఇప్పుడు ఇంకో వెజల్ చూసుకుంటే కూడా దీనిలో అసలు ఏమీ లేదండి. సో అది మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనం ఎప్పుడు వెజల్స్ ప్లేస్ చేసినా కానీ అప్సైడ్ డౌన్ ఇలా ప్లేస్ చేసుకోవాలి. ప్లేస్ చేసుకున్న తర్వాత మనకి వాటర్ అనేది బాగా క్లీన్ అయ్యేటట్టు చూసుకోవాలండి. సో మన ఈ ప్లేట్స్ కానీ ఏది చూసుకున్నట్లయితే చాలా బాగా వస్తుందండి. సో దీనిలో మనము ఇది మాత్రం చాలా బాగా అబ్జర్వ్ చేసుకోవాలి అండ్ యూస్ చేయాలండి.
సో ఎక్కువ యూటెన్సిల్స్ ఉన్నాయని చెప్పి ఎక్కువ తోసేయకూడదు. సో అదొక ఓవర్లాప్ అయితే మనం చేయకూడదు. సో అది మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. సో ఇదండి మనకి బాష్ డిష్ వాషర్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ ఇన్ ద కమెంట్స్. నేను చెప్పినట్లు అన్ని లింక్స్ని అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే పేస్ట్ చేస్తానండి. సో యూ కెన్ చూస్. యా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.